నమస్తే, మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది, ధరలు నిన్నటి కంటే పెరిగాయా తగ్గాయి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము. ఇకపోతే ఈరోజు వికోట మార్కెట్కు స్టాక్ అనేది చాలా తక్కువగా రావడం అయితే జరిగింది. ధరల విషయానికి వచ్చేసరికి నిన్నటి కంటే ఈరోజు ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు. ధరల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకు బస్తా 100 రూపాయలతో నుండి 75 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 క్వాలిటీ పోవడం అయితే జరిగింది. అది కూడా 1-2 బ్యాగులే 75 రూపాయలు శాంపుల్ పూలు మాత్రమే ఆ ధర పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి. ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి కేజీ ఆరెంజ్ వచ్చేసి మనకు 10 రూపాయలతో నుండి 65 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రోజా పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ధరల విషయానికి వచ్చేసరికి నిన్నటి కంటే ఈరోజు ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ వచ్చేసి 120 రూపాయల దాకా పోయిందని చెప్పుకోవచ్చు. అది కూడా 1-2 బ్యాగులు మాత్రమే 120 రూపాయల ధర పోయింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి ఫ్రెండ్స్. చామంతి పూల విషయానికి వస్తే ఈరోజు వికోట మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి మనకు సెంట్ ఎల్లో వచ్చేసి 170-180 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ 1-2 బ్యాగులు పోవడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా కొద్దిగా తగ్గడం అయితే జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. సెంట్ వైట్ వచ్చేసి 150 రూపాయలు, చాక్లెట్ వచ్చేసి 200 రూపాయలు, వైలెట్ వచ్చేసి 200 రూపాయల దాకా పోయింది అని కూడా చెప్పుకోవచ్చు. 1-2 బ్యాగులు క్వాలిటీ ఉండే బ్యాగులు మాత్రమే 230-235 దాకా పోయింది అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పూర్ణిమ వచ్చేసి క్వాలిటీ లేనందువలన 80 రూపాయలతో నుండి 100 రూపాయల లోపలనే కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. పలమనేరు విషయానికి వచ్చేసరికి పలమనేరు మార్కెట్లో కూడా కొద్దిగా బంతిపూలు అనేవి కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు. పలమనేరు మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి మనకు బస్తా 100 రూపాయలతో నుండి 60-65 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. ఆరెంజ్ వచ్చేసి 45 నుండి 55 వరకు పోయినాయి మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. రోజా పూలు వచ్చేసి కేజీ వచ్చేసి మనకు 20 రూపాయలతో నుండి 100 రూపాయల లోపలనే పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. చామంతి పూలు వచ్చేసి మనకు 30 రూపాయలతో నుండి 170-180 200 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ సెంట్ ఎల్లో పోయిందని చెప్పారు. వైట్ వచ్చేసి 150-180 వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూశాక ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసము వీడియోస్ అనేది తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. రైతులందరూ కూడా చూసిన తర్వాత ఈ వీడియో అనేది లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజు మీరు చూసిన తర్వాత ఈ సమాచారం అనేది కొంతమందికి పోవాలంటే మీరు లైక్ కానీ షేర్ కానీ చేస్తే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి, వ్యాపారస్తులకి వెళ్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.